పల్లవి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. స్వామి, ఈరోజు నేను చరణ్‌కి నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నాను. తను ఎలాగైనా ఒప్పుకునేలా చేయి స్వామి. తనంటే ఇష్టం. తనని ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటున్నాను. తను ఎలాగైనా ఓకే చేయాలి అని చెప్పి అలా దండం పెట్టుకుంటూ ఉంటే, తదాస్తు అని చెప్పి వెనక నుంచి సౌండ్ వస్తుంది. పల్లవికి కళ్ళు తెరిచి చూసేసరికి, స్వామి నువ్వేనా మాట్లాడావు? ఇప్పుడేదో మాట్లాడినట్టు అనిపించింది అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే వెనక నుంచి వస్తాడనమాట చరణ్. హలో, మాట్లాడింది దేవుడు కాదు, ఈ దేవుడు అని చెప్పి పల్లవితో అంటూ ఉంటాడు చరణ్. ఇకప్పుడు ఏంటి తెగ కోరేసుకుంటున్నావు, ఏం కోరుకుంటున్నావు ఏంటి అని చెప్పి అంటాడనమాట చరణ్. అది ఏంటనే చెప్తాను కానీ నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటుంది పల్లవి. మాట్లాడు అని చెప్పి అనగానే చరణ్, అది ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకుంటున్నాను, ఇక్కడ కాదు ఇంకెక్కడైనా అని చెప్పి పల్లవి అనడంతో కొంచెం పర్సనల్ అని చెప్పి అంటుంది. సరే అని చెప్పి ఒక దగ్గర కలుస్తారనమాట చరణ్ అలాగే పల్లవి. ఏదో చెప్పాలన్నా చెప్పు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి, ఏం లేదు చరణ్, చాలా రోజుల నుంచి, రోజులేంటి చాలా మంత్స్ నుంచి నీకు ఈ మాట చెప్పాలని చాలా అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు చెప్తున్నాను నా మనసులో అన్నమాట. ఐ లవ్ యూ చరణ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అలా పల్లవి చెప్పడంతో ఒకసారిగా చరణ్ షాక్ అయిపోతాడు. మరి చరణ్ ఒప్పుకుంటాడా పల్లవి ప్రేమని ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.